4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెర్చులు జరిగాయి. సో ఈ సెర్చుల విచిత్రం ఏంటంటే మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చులు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. సో అందుకే మీ క్యూరియాసిటీకి దీనికి 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిందే 4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెర్చులు జరిగాయి. సో ఈ సెర్చుల విచిత్రం ఏంటంటే మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చులు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. సో అందుకే మీ క్యూరియాసిటీకి దీనికి 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న ఈ సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చులు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిన కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటి ఇట్లా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. సో క్యాష్ రూపంలో అది. అలాగే 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు. ఇది క్లీన్, ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు. అలాగే బిజినెస్ దాంట్లో ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకి అన్నీ డీటెయిల్గా కావాలి. డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది, ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది
వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దిల్రాజు గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, అలా ఉంటుంది ఇలా ఉంటుందని సెర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ. వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్. ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు. అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవేమున్నాయి లాస్ట్ 5 years అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు. ఇదైపోతే మా మదర్ది అమ్మకి 19th రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది. 19th అయిన తర్వాత ఇంట్లో వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు. సడన్గా కాఫ్ ఎక్కువ అవుతే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం. దానికి ఎవరో కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు. షీఈ్ వెరీ ఫైన్. జస్ట్ 2 రోజులు షీఈ్ 81 ఏజ్. 2 రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. షీఈ్ వెరీ నార్మల్. లంగ్స్ ఇన్ఫెక్షన్ కొంచెం పెరగడం వల్లే కాఫ్ వచ్చింది. దానికి ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారు. సో దయచేసి నా మీడియా వారిని 4 రోజులు జరిగింది కానీ ఇది కానీ మీకు తెలిసిందో తెలియందో హైలైట్ చేసుకుంటే వేయకండి. నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు నా మీద మీకు ఎంత క్యూరియాసిటీ ఉంటుందో ఒక సెలబ్రిటీగా, అలాగే చాలామందికి అది ఉంటుంది. తప్పుడు న్యూస్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఇటు మాకు తెలిసిన కుటుంబాలు కానీ ఇష్టపడే వాళ్ళు కానీ తప్పు న్యూస్లు వెళ్తాయి. దయచేసి మళ్ళీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు న్యూస్ని బయటికి తీసుకెళ్ళకండి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు చేస్తారయ్యా? ఒక్క నిమిషం. 4వ రోజు నాది కాదు కదా, మైత్రిలో జరిగింది, అభిషేక్ మీద జరిగింది, ఇలా అందరి మీద. ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్, ఇదేమో ఇల్లీగల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి, మీరు కూడా టీడీఎస్లు కడతారుగా, ఎందుకు కడతారు? అస్సలు తప్పు. ఇవే అంటున్నా, రాంగ్ న్యూస్లు మీ ఇష్టంకి వచ్చినాయి అనేసుకొని వేయడం ఎందుకు? అభిషేక్ అగర్వాల్ కూడా ఉన్నాడుగా, మైత్రి కూడా ఉందిగా, వాళ్ళకు ఉన్నదాని మీద 18 years అయింది. మా మీద సెర్చ్ జరిగి 18 years, ఏమో 2 years కాలే 3 years కాలే. అంటే ఆఫ్టర్ 18 years చేసే వాళ్ళు ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీజర్లోనే జరిగింది, ఎక్కడ ఏమీ లేదు. అనవసరమని ఎక్కువ మీరు ఊహించేసుకొని హైలైట్లు చేయరు. ఓకే, నా దగ్గర కాదండి, మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర అంటారండి. సో అన్నీ జరుగుతాయి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇందాక చెప్పాను కదా, 24 craftsకు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది, ఎలా స్పెండ్ చేస్తున్నారు. దే వాంట్ ఆల్ అకౌంట్స్. మేము క్లీన్గా ఉండొచ్చు, తీసుకున్నోడు ఉండకపోవచ్చుగా. సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు. ఎందుకంటే టీడీఎస్, జిఎస్టీ, సో మెనీ ప్రాసెస్ ఉంటాయి. అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు, ఏం లేదని. హైలైట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటికి రండి అని నా రిక్వెస్ట్. టాప్ డైరెక్టర్స్ కి బ్లాక్ ఇవ్వడం వల్లే ఇష్యూస్ వస్తున్నాయి అనేది కూడా వినిపిస్తుంది. మీలో కొంతమంది, మీ ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తున్నారు. దీనికి ఏమంటారు? మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు. బ్లాక్ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు, 90% బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు, పేటీఎంలో బుక్ చేసుకుంటున్నారు. ఎక్కడుంది క్యాష్? 90% అకౌంట్లోనే కదా అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు, సినిమాలు చూస్తున్నారు. అది మళ్ళీ మీ ఊహ. ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా, లేకుంటే కష్టంగా. నేను మీకు అదేనండి చెప్తున్నా, 2008లో అయింది సెర్చ్ నా మీద. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు? 1, 2 ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్. ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా. సో దానికి లింక్ లేదు కదా. అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అనే నా రిక్వెస్ట్. అసలు నేను ఆఫీస్కి వెళ్ళాను, మరి నాకు ఎవరైనా చెప్పాలా? అది మొత్తం ఇండస్ట్రీ అంతా కలిపి మాట్లాడతాం. అది నేను ఇండివిజువల్గా మాట్లాడకూడదు. అలాంటి ఏదైనా ఉంటే కరెక్ట్ చేయాల్సిందే, ఇండస్ట్రీ తరఫున కరెక్ట్ చేయాలి. 22 నుంచి మీరు ఐటీ ఫైల్స్ చేస్తారా సార్? ఎవ్రీ ఇయర్ ఉంటుంది. 22 నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. అదే 22, 23 వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి. 30% స్లాబ్లోకి ఎంటర్ అయ్యారు కదా, దానికి సంబంధించి కూడా క్లియర్ ఉందా? ఏంటది? ₹1 దాటితే ఐటీ అన్నదాన్ని మీరు ఎక్కడున్నారండి బాబు? నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంత? 30-30% గురించి మాట్లాడతాను. హైలైట్ టర్న్ ఓవర్ నా కంపెనీది.
ఎప్పుడో 2008లోనే నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో రైట్స్ జరగడం కూడా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా కొంతమంది చూస్తున్నారు, డైరెక్టర్లు, హీరోలు, వీళ్ళంతా. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు, సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని. సో మీ మీద కూడా చేయించుకోరు, మీరు ఫాస్ట్గా పెద్దోళ్ళు అవుతారు. సార్ మీకు సిబ్బందిని కూడా హౌస్ అరెస్ట్ చేశారన్న వార్త. అది న్యాచురల్. అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేనున్నాను 3 రోజులు, మీ మీడియాలు తీస్తున్నాను, నేను ఎక్కడికైనా వాకింగ్ చేస్తాను, బయటికి వెళ్ళనివ్వరు. కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్లో ప్లేస్లో పెట్టి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తారు. ప్రొడక్షన్ టైంలో జరిగిన లావాదేవీలు, తర్వాత మీ సినిమా రిలీజ్ అయినాక కదా వచ్చిన లావాదేవీలు, వీటన్నిటిని అడగడం జరిగిందా లేదా ప్రొడక్షన్? అది ఆటోమేటిక్ అండి, అది ప్రాసెస్. వాళ్ళకి అదే అవగాహన చేసుకోవడానికి. సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్కి వెళ్ళి డ్రా చేసే పెడతారు. సో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా. సో అలా ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఎగ్జిబిషన్ ఏంటి, ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. మీ దగ్గర 5 lakhs రూపీస్ అని అన్నారు, శిరీష్ గారి దగ్గర 4.5, అట్ ది సేమ్ టైం హన్షిత గారి ఇంట్లో ఎంత స్వాధీనం చేస్తారు? 6.5 lakhs. టోటల్ కలిసి 20 లక్షలండి. క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. అది దానికి కూడా ఇది అన్అఫీషియల్ కాదు, ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు. ఇది 5,50,000 గోల్డ్ ఉంటుంది. ఏ లిమిట్లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరిది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. మెయింటైన్ అంటే మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా, ఏది మేము తప్పులో ఉండకూడదుగా. అంటే రైట్స్ జరగడం కూడా మీరు ఎంత క్లీన్గా ఉన్నారనేది తెలుస్తుంది కదా. ఇగో నా వైఫ్ 75 లక్షలు. సో ప్రతి ఒక్కటి ఇట్లా ఇస్తారు వాళ్ళు డాక్యుమెంట్, పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు. అందరికి క్లీన్గా ఉన్నాం. అయితే ఎన్ఆర్ఐ నుంచి, పొలిటీషియన్స్ నుంచి కొంత బ్లాక్ మనీ రావడం, దాన్ని ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టడం, ఇలాంటివి జరుగుతాయి అంటారు కదా, దీని గురించి నాకు ఇప్పియరాదు, నేను తీసుకుంటాను. మరి తక్కువ ఇంట్రెస్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్లో కడుతున్నాను నేను. సంక్రాంతికి వస్తున్న సినిమా మీద ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు. అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి. ఎందుకు వేసారు, ఏది ఆగదుగా, ప్రాసెస్ అది జరుగుతుంటుంది. ఓకే, ఏం చెప్పాలి, అయిపోయింది, మొత్తం తీసుకున్నారు. థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు. ఈ లోపల చెక్ చేసుకుంటారు, ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను. నెక్స్ట్ అయిపోయింది చెప్పినా మొన్నే 2025 స్టార్ట్ అని. సంక్రాంతి వస్తున్నాం, స్టార్ట్ అయింది కదా. ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని, అదే మొదలు పెడతాం. ఓకే, పాజిటివ్ అండి. థర్డ్ రోజు రమ్మన్నారు. ఈ లోపల ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు. ఓకే, థ్యాంక్ యూ.